స్క్రీన్ కనిపిస్తుందా మీకు? స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. సో ఇక్కడ వరకు అందరికీ క్లియర్ అంతేనా? ఆబ్జెక్ట్ లొకేటెడ్ ఫోకల్ పాయింట్ ఇంతవరకు ఈ రే డయాగ్రామ్ వరకు అందరికీ క్లియర్, అవునా కదా? ఎవరైనా డౌట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారా? ఓకే, ఇది చూద్దాం. ఇది అర్థం కాని వాళ్ళు ఒక్కసారి మళ్ళీ హ్యాండ్ రైజ్ చేయండి. 6th అర్థం కాలేదు అనేవాళ్ళు. ఓకే, సూపర్, చాలు. ఆబ్జెక్ట్ ప్లేస్ బిట్వీన్ ఫోకల్ పాయింట్ అండ్ ఆప్టిక్ సెంటర్. ఆబ్జెక్ట్ని మనం ఫోకల్ పాయింట్ లేదా ఆప్టిక్ సెంటర్కి మధ్యలో, ఫోకల్ పాయింట్కి ఆప్టిక్ సెంటర్కి మధ్యలో పెడితే అప్పుడు ఫామ్ అయ్యే ఇమేజ్ ఎట్లా ఉంటుంది? సౌమ్య, నువ్వేదో డౌట్స్ అడిగినట్టున్నావు. నేను ఫస్ట్ డౌట్ పెట్టి చూశాను, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రియల్ ఇమేజ్ అండ్ వర్చువల్ ఇమేజ్ అని. దాని గురించి దీంట్లోనే చెప్తాను, ఓకేనా? సార్ నేను అడగలేదు సార్ డిఫరెన్స్ ఏంటి అని. డిఫరెన్స్ కాదు, రియల్ ఇమేజ్ వర్చువల్ ఇమేజ్ని స్క్రీన్ మీద చూడలేమా అనేది అడిగావు కదా. సార్ సో అర్థమైంది సార్. ఓకే, అదేంటో ఇక్కడ చెప్తాను. రియల్ ఇమేజ్కి వర్చువల్ ఇమేజ్కి తేడా ఏంటి అనేది. ఇక్కడ ఏమవుతుంది అంటే, మీరు ఇక్కడ పెట్టారు కదా ఫోకస్కి ఆప్టిక్ సెంటర్కి మధ్యలో ఏంటిది? ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ యొక్క టెయిల్ పాయింట్ని మనం తీసుకోము. ఎందుకు తీసుకోము? ఓన్లీ హెడ్ పాయింట్ నుంచే రేస్ని ఎందుకు తీసుకున్నాం చెప్పండి ఎవరన్నా. టెయిల్ పాయింట్ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఉంటుంది కదా బ్రో, అప్పుడు ఇమేజ్ కూడా ప్రిన్సిపల్ యాక్సిస్ మీద పడుతుంది కదా. ఇమేజ్ యొక్క టెయిల్ పాయింట్ కూడా ప్రిన్సిపల్ యాక్సిస్ మీదే ఉంటుంది. మనం స్పెషల్గా మళ్ళీ దానికోసం రేస్ గీయాల్సిన అవసరం లేదు. క్లియర్ అందరికీ? ఇదివరకు చెప్పుకున్నాం. ఇంకెవరన్నా చెప్పండి. మనం తీసుకునే రేస్ ఓన్లీ హెడ్ పాయింట్ నుంచి ఎందుకు తీసుకుంటున్నాం, టెయిల్ పాయింట్ నుంచి ఎందుకు తీసుకోవట్లేదు చెప్పండి. టెయిల్ పాయింట్ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి రేస్ తీసుకున్నా సరే ప్రిన్సిపల్ యాక్సిస్ మీద రే తీసుకున్నప్పుడు డీవియేట్ అవ్వదు కాబట్టి మళ్ళీ ఇమేజ్ అక్కడే పడుతుంది. ఓకే, ఈ టెయిల్ పాయింట్ యొక్క ఇమేజ్ తప్పకుండా మళ్ళీ ప్రిన్సిపల్ యాక్సిస్ మీదే ఉంటుంది కాబట్టి తీసుకున్నా తీసుకోకపోయినా ఇది కూడా ఒక రే లాగే పనిచేస్తుంది. కాబట్టి మనం హెడ్ పాయింట్ ఒక్కటి తీసేసుకొని అవి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో చూసి అక్కడ నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేసుకుంటే మనకి ఇమేజ్ అనేది వస్తుంది. ఓకేనా? క్లియర్ కదా ఇంతవరకు? ఎందుకు టెయిల్ పాయింట్ దగ్గర మనం రేస్ తీసుకోము, ఎందుకు ఓన్లీ హెడ్ పాయింట్ దగ్గర తీసుకుంటాం, ఇది క్లియరా అందరికీ? ఓకే బ్రో. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఆబ్జెక్ట్ని పెట్టాము. నెక్స్ట్ మనకి తెలిసిన రేస్ 2 తీసుకోవాలి. ఇక్కడ ఏమేమి రేస్ తీసుకుంటున్నాడంటే, ఫస్ట్ది ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఒకటి తీసుకుంటున్నాడు. ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఉండే ఒక రే మనం తీసుకున్నప్పుడు అది రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత ఏమవుతుంది? passes through the focus. ఓకే, నెక్స్ట్ది ఒక రే ఆప్టిక్ సెంటర్ గుండా పాస్ అయ్యేటట్టు తీసుకుంటున్నాడు. వాట్ హ్యాపెన్స్ టు ద రే విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద ఆప్టిక్ సెంటర్? ఇట్ డస్ నాట్ డీవియేట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వాట్ టైప్ ఆఫ్ రేస్? కన్వర్జెంట్ రేసా, డైవర్జెంట్ రేసా చెప్పండి. డైవర్జెంట్ బ్రో. సో ఈ రేస్ అంటే ఇది కన్వర్జెంట్ లెన్సే, బట్ ఈ సిచ్యువేషన్లో ఈ రేస్ ఎట్లా ఉన్నాయి అంటే, ఇక్కడ డిస్టెన్స్ తక్కువ ఉంది, ఇక్కడ డిస్టెన్స్ ఎక్కువ ఉంది. అంటే అర్థం ఏంటి? అవి డైవర్జ్ అవుతున్నట్ట, కన్వర్జ్ అవుతున్నట్ట? డైవర్జెంట్ రేస్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో డైవర్జెంట్ రేస్ అంటే ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యే ఛాన్స్ ఇంకా లేదు, అవునా కదా? ఇంకా ఛాన్స్ లేదు, ఇంటర్సెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి ఎప్పుడైనా కానీ ఏ సిచ్యువేషన్లో అయినా డైవర్జెంట్ రేస్ మనకు కనిపిస్తే వాటిని మనం జనరల్గా బ్యాక్కి ఎక్స్టెండ్ చేసి చూస్తున్నాం వాటి గురించి డిస్కస్ చేయడానికి. ఓకేనా? సో మనం ఏం చేస్తామంటే, డైవర్జెంట్ రేస్ అంటే అపియర్స్ టు డైవర్జ్ ఫ్రమ్ ఫోకస్ అని చెప్పుకున్నాం మొన్న ఇదివరకు ఒక సిచ్యువేషన్. అట్లని ఇప్పుడు కూడా బ్యాక్కి ఎక్స్టెండ్ చేసి చూస్తే, ఈ 2 రేస్ని బ్యాక్కి ఎక్స్టెండ్ చేసి చూస్తే ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ఓకేనా? సో ఈ పాయింట్ని హెడ్ పాయింట్ లాగా రిప్రజెంట్ చేస్తాం. దీని నుంచి పర్పెండిక్యులర్ గీస్తే మనకి ఏమొస్తుంది? ఇమేజ్ వస్తుంది.
ఇప్పుడు ఒక విషయం గమనించండి, ఇక్కడ ఫామ్ అయిన ఇమేజ్కి ఇదివరకు సిచ్యువేషన్స్లో ఫామ్ అయ్యే ఇమేజ్కి ఒక తేడా ఉంది. ఏంటి అంటే ఈ ఇమేజ్ ఏంటి, ఇక్కడ కనిపించే ఇమేజ్ ఏంటి, రియల్గా దీని నుంచి వచ్చే లైట్ వచ్చేసి ఇక్కడ కాన్సన్ట్రేట్ అవుతుంది. ఈ హెడ్ పాయింట్ నుంచి వచ్చే లైట్ ఏదైతే ఉందో, అర్థమవుతుందో చెప్పేది, ఈ హెడ్ పాయింట్ నుంచి వచ్చే లైట్ ఏదైతే ఉందో అది రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత వచ్చి ఎక్కడ కాన్సన్ట్రేట్ అవుతుంది, ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, మొత్తం ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. అర్థం అవును సార్. కావట్లేదా ఎవరికి? అర్థం కావట్లేదా ఎవరికన్నా? అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది. అర్థమవుతుంది బ్రో. ఓకే. సో హెడ్ పాయింట్ నుంచి వచ్చే లైట్ అంతా వచ్చి ఇక్కడ కాన్సన్ట్రేట్ అవుతుంది, రియల్గా కాన్సన్ట్రేట్ అవుతుంది, నిజంగా కాన్సన్ట్రేట్ అవుతుంది. ఏదో మనం ఎక్స్టెండ్ చేయటం వల్ల అక్కడ ఇమేజ్ ఫామ్ అయిందని చెప్పుకోవడం కాదు, రియల్గా ఈ రేస్ వచ్చి ఇక్కడ కాన్సన్ట్రేట్ అవుతాయి. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా. జస్ట్ ఒక లెన్స్ పెట్టారు, ఇక్కడ ఒక క్యాండిల్ పెట్టారు, అర్థమవుతుందా మీకు? లెన్స్ పెట్టారు, ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఒక క్యాండిల్ లైట్ ఏదైతే ఉందో అది పెట్టారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిల్ మీద పైన ఏమంటారు, ఫ్లేమ్. ఆ ఫ్లేమ్ ఇక్కడ ఉండేటట్టు చూసుకున్నారు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మీకు ఇమేజ్ కనిపిస్తుందా లేదా? ఎస్ ఆర్ నో? ఒక్క మాట చెప్పండి నాకు. ఎస్ బ్రో. కనిపిస్తుంది. అంటే ఏదైనా పేపర్ లాంటిది కానీ పెట్టాలి బ్రో అక్కడ. నేను చెప్పలేదు కదా పేపర్ పెట్టమని. మీరు ఏమి స్క్రీన్ పెట్టకపోతే మీకు ఇమేజ్ కనిపిస్తుందా? లేదు బ్రో, కనిపించదు బ్రో. కొంచెం ఆలోచించి చెప్పండి. అంటే ఇమేజ్ అక్కడ ఫామ్ అవుతుంది కానీ మనకి కనపడదు బ్రో. ఇంకా ఎవరన్నా ఆన్సర్ చేస్తారా? సో కనిపించిద్ది అనే వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి ఒక్కసారి. కనిపిస్తుంది అనేవాళ్ళు, ఇమేజ్ మనకు కనిపిస్తుంది ఎక్కడ అని ఎవరు లేరా? ఓకే. కనిపించదు అనేవాళ్ళు, ఇమేజ్ ఫామ్ అవుతుంది బట్ మనకు కనిపించదు స్క్రీన్ లేకపోతే అనేవాళ్ళు. ఓకే ఓకే సరే, ఎందుకు కనిపించదు అంటారు చెప్పండి ఒకసారి. కనిపించదు అనేది కరెక్టే, మనకి ఇమేజ్ కనిపించదు స్క్రీన్ లేకపోతే. బట్ ఎందుకు కనిపించదు? చిన్నదిగా వస్తుంది కదా బ్రో ఇమేజ్. కరెక్ట్ రీజన్ కాదు. అది వెనకాలకి లెన్స్ బ్యాక్ సైడ్కి వస్తుంది కదా సార్, అందుకని లెన్స్లో కనిపించదు మనకి. లెన్స్ బ్యాక్ సైడ్కి రాని, నువ్వు ఎక్కడి నుంచి చూస్తున్నావు అంటే ఇమేజ్ని లెన్స్లో నుంచి చూడట్లా ఇప్పుడు. ఓకేనా? పక్క నుంచి చూస్తున్నావు, నేను అట్లా అడుగుతున్నాను. ఓకేనా? పక్క నుంచి చూస్తున్నావు. మీకు అర్థమవుతుందో లేదో అసలు? ఇక్కడ ఏ ఎక్స్పెరిమెంట్లో అయినా మీరు ఇమేజ్ని ఇక్కడ నుంచి చూడరు, లెన్స్లో చూడరు, గుర్తుపెట్టుకోండి. ఈ 5 సిచ్యువేషన్స్లో, ఫస్ట్ 5 సిచ్యువేషన్స్లో ఇమేజ్ని లెన్స్ లోపల నుంచి భూతద్దంలో చూసినట్టు చూడరు. ఎలా చూస్తారు? లెన్స్ పెట్టేస్తారు ఒక స్టాండ్ మీద, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ పెడతారు, ఒక స్క్రీన్ పెడతారు, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలో అక్కడ స్క్రీన్ పెడతారు, ఇమేజ్ ఎక్కడ కనిపిస్తుంది. పక్క నుంచి చూసినా కూడా కనిపిస్తుంది ఆ ఇమేజ్. ఇక్కడ ఉండి చూసినా కూడా మీకు ఇమేజ్ కనిపిస్తుంది. దీంట్లోకి చూడాల్సిన అవసరం లేదు. ఈ పాయింట్ అర్థమైందా లేదా? అంటే ఇప్పుడు కనిపించిద్దా? ఏంటి అంటే ఇమేజ్ ఇప్పుడు కనిపించిద్దా? నేను అనేది ఏంటంటే ఈ పాయింట్ అర్థమైందా? మీరు దీంట్లో నుంచి చూడాల్సిన అవసరం లేదు. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా? నెక్స్ట్ది, ఓకే అన్న. ఇక్కడ ఇమేజ్ కనిపించదు. స్క్రీన్ కనుక లేకపోతే ఇమేజ్ కనిపించదు. స్క్రీన్ ఉంటే కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ ఒక పేపర్ షీట్ కానీ ఒక వైట్ కలర్ స్క్రీన్ కానీ ఏదన్నా పెట్టారనుకోండి, ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది. స్క్రీన్ లేకపోతే కనిపించదు. నేను అడిగేది ఏంటి అంటే, మీరు కనిపించదు అన్నారు, ఓకే, ఎందుకు కనిపించదు రీజన్ చెప్పండి అని అడుగుతున్నాను. ఓకేనా? అంటే ఎయిర్ లో ఫామ్ అయిన ఇమేజ్ ని మనం చూడలేదు కదా బ్రో. కొంచెం దగ్గరకు వచ్చారు. అదే ఒక స్క్రీన్ మీద ఫామ్ అయింది అయితే మన ఐలెన్స్ లో ఫామ్ అవుతుంది. సో మనం ఇదివరకే డిస్కస్ చేసాం, లైట్ ని మనం చూడగలుగుతామా?
లైట్ని మనం చూడగలుగుతామా లేదా? లేదన్నా. ఇంకా ఇంకా ఆన్సర్స్ చెప్పండి. లైట్ని మనం చూడగలుగుతామా లేదా? అందరూ హ్యాండ్స్ డౌన్ చేయండి. చూడలేము సార్. ఎందుకు అంత డౌట్గా ఉన్నారు అందరూ? మనం డిస్కస్ చేశాం కదా ఆల్రెడీ. లైట్ వల్ల మనకి ఒక ఆబ్జెక్ట్ కనిపిస్తుంది, అంతేగాని లైట్ని మనం చూడలేం. ఓకే, లైట్ వల్ల మనకి ఒక ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొజెక్టర్ ఉందిగా, ప్రొజెక్టర్ అందరూ చూసారా? ఎవరన్నా చూడని వాళ్ళు ఉన్నారా? ప్రొజెక్టర్ అంటే చూసామన్నా. చూసాను సార్. అందరు చూసారు కదా. ప్రొజెక్టర్ లైట్, వెళ్తున్న లైట్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది అన్న. స్ట్రాంగ్ వస్తుంది. లైట్ కనిపిస్తుందా గాల్లో ఉన్నప్పుడు? పార్టికల్స్ అన్న. ఎస్ బ్రో. దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. పార్టికల్స్ మీద పడి ఆ పార్టికల్స్ కనిపిస్తాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మన కిచెన్లో అప్పుడప్పుడు ఏమవుతుందంటే, మార్నింగ్ సన్ రేస్ పడినప్పుడు ఒక సన్నర్ అందరం నుంచి ఆ సన్ రేస్ అనేవి వస్తున్నప్పుడు మనకి ఆ రేస్ కనిపిస్తున్నాయో అనుకుంటాం, కానీ యాక్చువల్గా అక్కడ మనకు కనిపించేది ఏంటి? ఎయిర్లో ఉండే పార్టికల్స్ మనకి మూవ్ అవుతూ కనిపిస్తాయి. ఆ సన్ నుంచి వచ్చే లైట్ ఏం చేస్తుంది? ఆ పార్టికల్స్ని మనకు కనిపించేటట్టు చేస్తుంది ఆ రీజన్ వరకు. పక్కన ఉన్న రీజన్లో లైట్ లేదు కాబట్టి మనకి పార్టికల్స్ కనిపించవు. బట్ రే పడుతున్న రీజన్లో లైట్ ఉంటుంది కాబట్టి పార్టికల్స్ కనిపిస్తాయి. ఇక్కడ కనిపించేది ఏంటి? పార్టికల్సా లైటా? పార్టికల్స్ అన్న. లైట్ వల్ల పార్టికల్స్ కనిపిస్తున్నాయి, కానీ మనకి లైట్ కనిపించట్లా. ఇప్పుడు పైన ఒక బల్బ్ ఉంది, నా పైన నాకు ఆబ్జెక్ట్స్ అన్నీ కనిపిస్తున్నాయి, కానీ ఆ బల్బు నుంచి నాకు రేస్ రావాలి కదా. బల్బు నుంచి నాకు చాలా లైట్ రావాలి, వస్తూ ఉంటుంది, కానీ ఉట్టి గాలి కనిపిస్తుంది. గాలి లాగా అంటే ఏం లేకుండా ఉన్నట్టే ఉంది, కానీ ఏదో రేస్ వస్తున్నట్టు ఏం కనిపించట్లా నాకు. లైట్ని మనం చూడలేం, లైట్ వల్ల ఆబ్జెక్ట్స్ని చూడగలుగుతాం. అలానే ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది, బట్ స్క్రీన్ లేకుండా ఎందుకు చూడలేము తెలుసా? ఎందుకంటే ఇక్కడ లైట్ అంతా వర్క్ చేస్తూ ఉంది, ఇక్కడ రేస్ ఇవన్నీ ఉంటాయి, కానీ లైట్ని మనం చూడలేం కదా. లైట్ని మనం చూడలేము. మామూలుగా గాల్లో ఉన్న లైట్ని మనం చూడలేము, వ్యాక్యూమ్లో ఉన్న లైట్ని మనం చూడలేము. అది ఏదన్నా ఆబ్జెక్ట్ మీద పడితేనే అప్పుడు మనం చూడగలుగుతాం ఆబ్జెక్ట్ని, అవునా కదా? లైట్ని మనం డైరెక్ట్గా చూడలేము. అది ఒక ఆబ్జెక్ట్ మీద పడింది అనుకోండి, ఆ లైట్ వల్ల ఆ ఆబ్జెక్ట్ని మనం చూడగలుగుతాం. ఓకేనా? ఓకే బ్రో. సో ఇప్పుడు లైట్ ఊరక ఎయిర్లో ఉందనుకోండి, మనకి ఇక్కడ ఇమేజ్ ఉందో లేదో కూడా మనకు తెలియదు, మనకు అసలు ఏం కనిపించదు. బట్ ఎప్పుడైతే ఒక స్క్రీన్ పెడతామో వచ్చిన లైట్ అంతా ఏమవుతుంది? ఆ స్క్రీన్ మీద పడుతుంది. ఆ స్క్రీన్ మీద పడి ఆ స్క్రీన్లో ఆ రీజియన్ వరకు మనకు కనిపిస్తుంది. అర్థమైందా? డార్క్ రూమ్ అనుకోండి, బాగా డార్క్ రూమ్ అనుకోండి, ఆ స్క్రీన్లో ఆ రీజియన్ వరకు కనిపిస్తుంది. కొంచెం అంతో ఇంతో లైటింగ్ ఉందనుకోండి, అక్కడ ఏదో కొంచెం గ్లో అవుతున్నట్టు కనిపిస్తుంది. క్యాండిల్ ఫ్లేమ్ అనేది ఆబ్జెక్ట్గా తీసుకుంటే. ఇది అర్థమైందా లేదా మీకు? అర్థమైంది బ్రో. అంత క్లియరా? అర్థం కాలేదు? మళ్ళొకసారి చెప్పండి. ఓకే, మళ్ళా చెప్పండి సార్. సూపర్ గ్రేట్. ఇక్కడ విషయం ఏంటంటే, మీకు ఎంతవరకు అర్థమైంది? లైట్ని మనం చూడగలుగుతామా? లేదన్నా. సరే, ఎవరు మాట్లాడతారంటే ఇప్పుడు ఎవరు చెప్పమన్నారో వాళ్ళు వాటికి మాట్లాడండి, ఓకేనా? ఓకే, ఎవరు చెప్పమన్నారో వాళ్ళు వాటికి మాట్లాడండి. మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలుస్తుంది. లైట్ని మనం చూడగలుగుతామా లేదా? చూడలేము. బట్ ఆబ్జెక్ట్ని చూడగలుగుతాం. లైట్ వల్ల ఆబ్జెక్ట్ని చూడగలుగుతాం. ఎంతవరకు అర్థమైంది కదా? ఇక్కడ నేనేం అడిగాను అంటే, ఇమేజ్ ఫామ్ అవుతుందని మనకు అందరికీ తెలుసు, చదువుకుందాం. ఇప్పుడు ఇమేజ్ ఫామ్ అవుతుందని నేనేం అడిగాను అంటే, వితౌట్ స్క్రీన్ అనేది లేకుండా ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయితే ఆ ఇమేజ్ని మనం చూడగలుగుతామా లేదా అని అడిగాను. నువ్వేం చెప్తావు?
చూడలేం సార్. చూడలేము. ఎందుకు చూడలేము? లైట్ని మనం చూడలేం కదా, కాబట్టి ఇక్కడ ఫామ్ అయిన ఇమేజ్ని మనం చూడలేము. అర్థమైందా? దిస్ ఇమేజ్ ఈజ్ నథింగ్ బట్ లైట్ రేస్ వచ్చి కాన్సన్ట్రేట్ అయినాయి ఈ రీజియన్లో. ఈ లైట్ ఇదంతా లైటే కేవలం. ఈ లైట్ని ఎప్పుడు చూడగలుగుతాం మనం? ఆ లైట్ అంతా ఒక ఆబ్జెక్ట్ మీద పడినప్పుడు మాత్రమే చూడగలుగుతాం. అవునా కాదా? అవును సార్. సో ఫర్ ఎగ్జాంపుల్ డార్క్ రూమ్లో నువ్వు ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే వేరే ఆబ్జెక్ట్స్ ఏమి కనిపించవు, స్క్రీన్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఒక్కటే క్యాండిల్ ఫ్లేమ్ ఉంటుంది. అవునా కదా? డార్క్ రూమ్లో నువ్వు ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే క్యాండిల్ ఫ్లేమ్ ఒక్కటే ఇక్కడ ఉంటుంది, మొత్తం చీకటిగా ఉంటుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? స్క్రీన్ని మూవ్ చేసుకుంటూ తెస్తావు. ఎట్ సమ్ పాయింట్ దగ్గర ఈ ఫ్లేమ్ నీకు కరెక్ట్గా రిప్లికేట్ అవుతుంది. ఇక్కడున్న ఫ్లేమ్ ఇక్కడ కనిపిస్తుంది కరెక్ట్గా, మళ్ళీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. స్క్రీన్ లేకపోతే ఏం కనిపించదు. మళ్ళీ స్క్రీన్ లేకపోతే ఏమి కనిపించదు, ఇక్కడ ఫామ్ అయినట్టు అదేం కనిపించదు. బట్ స్క్రీన్ ఉంటే కనుక కనిపిస్తుంది. దాని అర్థం ఏంటి అంటే ఇమేజ్ని స్క్రీన్ లేకుండా మనం చూడలేము, ఎందుకంటే అది జస్ట్ లైట్ రేస్ కాబట్టి. అవి జస్ట్ లైట్ రేస్ కాబట్టి మనం చూడలేము. బట్ ఎప్పుడైతే ఒక స్క్రీన్ పెడతామో ఆ ఇమేజ్ అక్కడ ఫామ్ అవుతుంది కాబట్టి, సారీ, ఆ లైట్ రేస్ అనేవి వచ్చి స్క్రీన్ మీద పడతాయి కాబట్టి ఆ స్క్రీన్లో ఉన్న ఆ రీజన్ వరకు లైట్ రేస్తో ఇల్యూమినేట్ అవుతుంది కాబట్టి ఆ రీజన్ వరకు మనం చూడగలుగుతాం. క్లియరా ఇంతవరకు? క్లియర్ సార్. ఏమ్మా, ఇంకొక అమ్మాయి ఎవరు అడిగారు కదా, అర్థమైందా? క్లియర్ సార్. ఓకే బ్రో డౌట్ బ్రో. చెప్పు. ఆబ్జెక్ట్ ని ఫోకల్ పాయింట్ కి అండ్ ఆప్టిక్ సెంటర్ కి మధ్యలో పెట్టినప్పుడు అక్కడ ఇమేజ్ మనకు కనపడుతుంది కదా బ్రో, అవి కూడా లైట్ రేస్ కదా. దాని గురించి చెప్పుకుందాం. ఇప్పుడు రియల్ ఇమేజ్ అంటే ఏంటో తెలిసింది కదా, రియల్ ఇమేజ్ యొక్క బిహేవియర్. రియల్ ఇమేజ్ని మనం స్క్రీన్ లేకుండా చూడగలుగుతామా లేదా చెప్పండి ఫైనల్గా. స్క్రీన్ లేకుండా చూడలేదు. వినిపించలేదు నాకు. రియల్ ఇమేజ్ని స్క్రీన్ లేకుండా చూడగలుగుతామా లేదా? చూడలేము. స్క్రీన్ ఉంటే మాత్రమే చూడగలుగుతాం. రియల్ ఇమేజ్ కనిపించాలంటే మీరు లెన్స్ లో నుంచి చూడాలా లేకపోతే పక్క నుంచి చూసినా కనిపిస్తుందా? పక్క నుంచి చూసినా కనిపిస్తుంది. అసలు దాంట్లోకి చూస్తే ఏం కనిపించదు, నాకు తెలిసి గ్లేర్ లాగా ఉంటుంది. లెన్స్లోకి చూస్తే, పక్క నుంచి చూస్తే మాత్రమే స్క్రీన్ మీద మనకి రియల్ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. ఇంతవరకు క్లియరా అందరికీ? క్లియర్ బ్రో. క్లియర్ సార్. ఇప్పుడు దీని దగ్గరికి వెళ్దాం. ఇది ఏంటంటే నథింగ్ బట్ మ్యాగ్నిఫైయింగ్. ఈ ఇమేజ్ ఫైనల్గా ఏం కనిపించింది మనకి? ఎన్లార్జ్ అయిందా లేదా? ఎన్లార్జ్ లేదా మ్యాగ్నిఫైడ్. ఇక్కడ మ్యాగ్నిఫైడ్ అనే పదం వాడవచ్చు. ఎన్లార్జ్డ్ ఇమేజ్ కనిపించిందా లేదా? ఓకేనా? ఎరెక్ట్గా ఉంది, ఇన్వర్ట్ అవ్వలేదు, ఎన్లార్జ్ అయింది. ఈ రెండు చెప్పవచ్చు ఇమేజ్ గురించి. అవునా కదా? ఎరెక్ట్ ఇమేజ్ అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ అనేది మనకు కనిపించింది. ఇంతవరకు ఓకేనా? ఓకే సార్. జస్ట్ ఏం లేదు, ఇక్కడ మనం రేస్ని బ్యాక్ ఎక్స్టెండ్ చేసి పాయింట్ తెచ్చుకున్నాము, హెడ్ పాయింట్. దాని నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేసి ఇదే మనకు ఫామ్ అయిన ఇమేజ్ అని చెప్పాము. ఇప్పుడు నేనేమంటున్నానంటే దీని సైజు కంటే ఎక్కువ ఉంది. ఆబ్జెక్ట్ సైజ్ కంటే ఇమేజ్ సైజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇమేజ్ అనేది ఎన్లార్జ్ అయింది లేదా మ్యాగ్నిఫై అయింది అని చెప్తాము. దాంతోపాటు జనరల్గా మనకి ఇదివరకు వచ్చిన ఇమేజెస్ అన్నీ ఇన్వర్టెడ్ ఇమేజెస్ వచ్చినాయి. చూడండి, సిచ్యువేషన్ 4 వరకు అన్నీ ఇన్వర్టెడ్ ఇమేజెస్. ఓకేనా? అన్నీ ఇన్వర్టెడ్ ఇమేజెస్ వచ్చినాయి. కానీ ఈ ఇమేజ్ ఎట్లా ఉంది? ఇన్వర్టెడ్గా ఉందా లేకపోతే ఎరెక్ట్గా ఉందా? ఏం చేస్తున్నారు మిగతా వాళ్ళు? ఎరెక్ట్ ఇమేజ్. ఓకేనా? నిలబడే ఉంది, ఇన్వర్ట్ అవ్వలేదు. సో ఇది ఎరెక్ట్ ఇమేజ్. ఇంతవరకు క్లియరా లేదా మీకు? సో ఇప్పుడు దీనికి రియల్ ఇమేజ్కి తేడా ఏంటో చూద్దాం. ఇది రియల్ ఇమేజ్ కాదు, ఎందుకంటే రియల్ ఇమేజ్ ఎప్పుడు ఫామ్ అయింది అంటే లైట్ రేస్ రియల్గా ఇంటర్సెక్ట్ ఎక్కడ అవుతాయో, ఆబ్జెక్ట్ నుంచి వచ్చే లైట్ రేస్ నిజంగా
నిజంగా ఇంటర్సెక్ట్ ఎక్కడైతాయో అక్కడ రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. కానీ ఈ లైట్ రేస్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయా అసలు? అవ్వట్లేదు బ్రో. రియల్ లైఫ్లో ఇంకా అవ్వవు ఇవి డైవర్జ్ అయిపోతే వెళ్ళిపోతే కానీ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వవు. కానీ మనం ఏం చేసాం, బ్యాక్కి ఎక్స్టెండ్ చేసాం. అంటే బ్యాక్కి ఎక్స్టెండ్ చేయడం అంటే ఏదో మనం చేసినట్టు కాదు. దీని మీనింగ్ ఏంటో ఒకసారి అర్థం చేసుకోండి. ఈ లైట్ రేస్ ఒక చోట నుంచి వస్తున్నట్టు కనిపిస్తున్నాయి మనకి. ఇప్పుడు మనం ఎట్నుంచి చూడాలి అంటే ఇక్కడ ఐ పెట్టి చూడాలి, లెన్స్లోకి చూస్తూ ఉండాలి. లెన్స్లోకి చూస్తే మనకి ఈ లైట్ రేస్ ఎక్కడి నుంచి వస్తున్నట్టు కనిపిస్తున్నాయి? ఈ పాయింట్ నుంచి వస్తున్నట్టే కదా కనిపిస్తుంది. అవును బ్రో. ఇది అవును అర్థం సార్. అయితేనే మీకు ఇది అర్థమవుతుంది. మనం ఊరకు ఎక్స్టెండ్ చేయట్లా. మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే ఇవి డైవర్జ్ అవుతున్నాయి అంటే ఎక్కడో ఒక పాయింట్ దగ్గర ఆరిజినేట్ అయ్యి ఉంటాయి కదా. ఈ రెండు ఒకే పాయింట్ నుంచి వచ్చి ఉంటాయి. ఆ పాయింట్ ఏంటో కనుక్కోవడానికి బ్యాక్కి ఎక్స్టెండ్ చేస్తున్నాం. సో దీస్ రేస్ అపియర్ టు కమ్ ఫ్రమ్ దిస్ పాయింట్. ఈ పాయింట్ నుంచి వస్తున్నట్టు కనిపిస్తాయి మనకి ఇటు నుంచి చూస్తున్నప్పుడు. ఓకేనా? ఓకే బ్రో. సో ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. ఇటు నుంచి చూస్తున్నప్పుడు ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్నట్టు మనకు తెలియదు అసలు. లెన్స్ పెట్టేశాం కాబట్టి ఈ రేస్ మాత్రమే కదా మనకు కనిపించేది. ఇప్పుడు ఆబ్జెక్ట్ నుంచి ఇట్లా వస్తున్నాయి, కానీ మనకు కనిపించేది ఏంటి? ఈ రేస్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ రేస్ ఎక్కడి నుంచి వస్తున్నట్టు కనిపిస్తున్నాయి? ఇక్కడ నుంచి వస్తున్నట్టు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి వస్తున్నట్టు కనిపించట్లా. ఇది అర్థమైందా? రేస్ అర్థమైంది. రియల్గా అర్థమైంది bro. వచ్చేదేమో ఇక్కడ నుంచి, వచ్చిన తర్వాత రిఫ్రాక్షన్ జరిగి ఇలా ఉన్నాయి. మనకి ఎట్లా కనిపిస్తాయి? ఎక్కడి నుంచి వస్తున్నట్టు కనిపిస్తాయి? బ్యాక్కి ఎక్స్టెండ్ చేసుకుంటే ఇక్కడ నుంచి వస్తున్నట్టు కనిపిస్తాయి. ఇది అర్థమైతేనే అర్థమైనట్టు. చూడండి, ఆలోచించండి ఒకసారి. ఎవరికన్నా అర్థం కాకపోతే అడగండి, చెప్తాను. క్లియరా? ఇది మనకి ఈ పాయింట్ Clear, నుంచి sir. రేస్ వస్తున్నట్టు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి చూస్తుంటే, పక్క నుంచి చూస్తే మళ్ళీ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఐ పెట్టేసి ఇక్కడ ఇమేజ్ ఉందా అంటే మనం చూడలేం, మనకు కనిపించదు కూడా. అది స్క్రీన్ పెట్టినా కనిపించదు, పెట్టపోయినా కనిపించదు. బట్ ఇక్కడ నుంచి గ్లాస్లో నుండి చూస్తేనే మనకి ఇమేజ్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రేస్ ఇక్కడ నుంచి వస్తున్నట్టు కనిపిస్తాయి. ఓకేనా? సో ఇక్కడ రియల్గా రేస్ అనేవి ఇంటర్సెక్ట్ అవుతున్నాయా లేవా? రియల్గా అవుతున్నాయి. ఇంటర్సెక్ట్ అవుతున్నాయా? అవుతున్నాయి సార్. అవుతున్నాయి బ్రో. రేస్ అనేవి ఇటు వెళ్తున్నాయి, ఇటు రావట్లేదు. ఇక్కడ ఆరిజినేట్ అయిపోయి ఇటు వెళ్ళిపోయినాయి. ఇక్కడ ఎట్లా ఇంటర్సెక్ట్ అవుతాయి చెప్పండి? మనకి జస్ట్ మన ఏమంటారు అంటే ఇల్యూజన్ లాగా. అది రేస్ ఇట్లా ఉన్నాయి కాబట్టి మనం ఏమనుకుంటాం, ఇక్కడ ఆరిజినేట్ అయినాయేమో అనుకుంటాం. కానీ నిజంగా ఇక్కడ ఆరిజినేట్ అవుతున్నాయా రేస్? కావట్లేదు సార్. ఇక్కడ ఆరిజినేట్ కావట్లేదు, ఇక్కడ ఆరిజినేట్ అవుతున్నాయి. మనకు మాత్రం ఇక్కడ ఆరిజినేట్ అవుతున్నాయేమో అని కనిపిస్తుంది అట్లా. ఇట్లాంటి రేస్ ఉన్నాయి కాబట్టి. ఇవి రియల్గా ఇంటర్సెక్ట్ అవుతున్నాయా ఎక్కడన్నా? ఈ రేస్ అవ్వట్లేదు బ్రో. అవ్వట్లేదు. లేదు. ఇక్కడ కూడా అవ్వట్లేదు రేస్ ఏమి. రియల్గా ఇంటర్సెక్ట్ అవ్వలేదు కాబట్టి మనకు అక్కడ రియల్ ఇమేజ్ ఫామ్ అవ్వదు. కానీ ఇది ఒక ఇమేజ్ అని ఎందుకు చెప్తున్నాం అంటే మనం ఈ లెన్స్లో కూడా చూసినప్పుడు ఈ రేస్ ఇక్కడ నుంచి వస్తున్నట్టు కనిపిస్తున్నాయి కదా, కాబట్టి దీన్ని ఇమేజ్ అంటాము. ఆబ్జెక్ట్ అయితే రియల్ ఆబ్జెక్ట్ ఇంత ఉందని తెలుసు, బట్ మనకి ఎట్లా కనిపిస్తుంది? ఎన్లార్జ్డ్గా కనిపిస్తుంది మనం గ్లాస్లో నుంచి చూస్తుంటే. సో అది ఇమేజ్. లైట్ రేస్ అనేవి ఇంటర్సెక్ట్ అవ్వటం వల్ల ఫామ్ అవ్వలేదు కాబట్టి ఇట్లాంటి ఇమేజ్ని వర్చువల్ ఇమేజ్ అంటాం. ఇది రియల్ ఇమేజ్ కాదు అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా? దీన్ని స్క్రీన్ మీద మనం క్యాప్చర్ చేయలేము. అండ్ లైట్ రేస్ నిజంగా ఇంటర్సెక్ట్ అవ్వటం వల్ల ఇది ఫామ్ అవ్వలేదు కాబట్టి ఇది రియల్ ఇమేజ్ కాదు, ఇది వర్చువల్ ఇమేజ్. ఈ వర్చువల్ ఇమేజ్ మనకి స్క్రీన్ మీద వస్తుందా రాదా? ఇప్పుడు వస్తుంది సార్. రాదు సార్. రాదు. ఎందుకు వస్తుంది, ఎందుకు రాదు? అసలు స్క్రీన్ మీద రావాలంటే ఏం జరగాలి? రియల్ గా ఫామ్ అవ్వాలి. స్క్రీన్ మీద Points. రావాలంటే రియల్గా రేస్ అన్నీ వచ్చి అక్కడ ఇంటర్సెక్ట్ అవ్వాలి. ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద వస్తుంది, ఇక్కడ స్క్రీన్ మీద వస్తుంది. ఎందుకంటే ఇక్కడ రేస్ అన్నీ వచ్చి నిజంగా ఇవన్నీ రియల్ రేస్
ఇవన్నీ వచ్చి ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద మనకి ఇమేజ్ వస్తుంది. ఇక్కడ లైట్ కాన్సన్ట్రేట్ అవుతుంది కాబట్టి. కానీ ఇక్కడ రియల్గా ఇంటర్సెక్షన్ జరగట్లేదు. ఈ రేస్ ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతున్నాయి. బట్ మనకి అపియర్ అవుతుంది జస్ట్ ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయినట్టు కనిపిస్తుంది జస్ట్ అంతే. రియల్ రేస్ ఇక్కడ ఏం లేవు. రియల్ రేస్ వచ్చి ఇక్కడ ఏం ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు. కాబట్టి స్క్రీన్ మీద ఫామ్ అవుతుందా ఇమేజ్? అవ్వదా? బ్రో కానీ మనం కంటితో చూడొచ్చు కదా బ్రో. మనం కంటితో Illusion. చూడొచ్చు, అది వేరు. నేను అడిగేది ఏంటి అంటే స్క్రీన్ మీద ఫామ్ అవుతుందా లేదా? లేదన్నా. అవ్వదు బ్రో. అవ్వదు. ఎందుకంటే రియల్ రేస్ ఏవి రాలా ఇక్కడికి. రియల్ రేస్ ఏమీ ఇక్కడికి రావట్లా. ఇక్కడ అసలు లైటే లేదు. లైట్ ఉందా అసలు ఇక్కడ లైట్ ఉందా? ఒకసారి ఆలోచించండి రియల్గా. లేదన్నా. ఇక్కడ లైట్ లేదు. లేదు. ఇదంతా మన లేదు ఇల్యూజన్. సార్, కేవలం లేదు. వర్చువల్ అంటే ఇల్యూజన్. జస్ట్ రేస్ ఇట్లా వస్తున్నాయి కదా, కాబట్టి మనం ఏమనుకుంటాం, ఇక్కడ ఉందేమో ఆబ్జెక్ట్ అనుకుంటాం. ఇది జస్ట్ మన ఇల్యూజన్. ఇమేజ్ అనేది ఇల్యూజనరీ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్ అంతే. రియల్ ఇమేజ్ కాదు. స్క్రీన్ పెడితే మనకు కనిపించదు. క్లియరా? క్లియర్ ఓకే అన్న. క్లియర్ సార్. ఈ సిచ్యువేషన్లో ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ అనేది పెద్ద సైజులో ఉంది, ఎరెక్ట్గా ఉంది, అంటే ఇన్వర్ట్ అవ్వకుండా వచ్చింది. దీన్ని ఇది ఏ టైప్ ఆఫ్ లెన్స్ చెప్పండి? బైకాన్వెక్స్. బైకాన్వెక్స్ లెన్స్. ఈ సిచ్యువేషన్ని మనం మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ లాగా వాడతాము. సో మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అనేది ఒక బైకాన్వెక్స్ లెన్స్. ఆ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ యొక్క ఫోకస్కి ఆప్టిక్ సెంటర్కి మధ్యలో మనం ఆబ్జెక్ట్ని పెట్టినప్పుడు ఏ ఆబ్జెక్ట్ పెడితే ఆబ్జెక్ట్ మనకి ఎట్లా కనిపిస్తుంది? పెద్దగా కనిపిస్తుంది, మ్యాగ్నిఫైడ్గా కనిపిస్తుంది. ఓకేనా? క్లియర్ అయ్యేంతవరకు? ఓకే బ్రో. ఓకే సార్. క్లియర్ సార్. సో మ్యాగ్నిఫై అయ్యి కొంచెం పెద్ద సైజులో కనిపిస్తుంది. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అని అందుకనే అంటాం. ఓకేనా? సేమ్ ఇదే ఫంక్షనాలిటీ ఇక్కడ జరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్ వాటికి అందరికీ క్లియరా? క్లియర్ అన్నా. క్లియర్ బ్రో. ఇది మన కళ్ళతో మనం గ్లాస్లో గుండా మాత్రమే చూడగలుగుతాం. మళ్ళీ పక్కకి వెళ్ళి చూస్తే కనిపించదు. స్క్రీన్ పెట్టినా కనిపించదు. గ్లాస్లో గుండా మాత్రమే కనిపిస్తుంది. ఓకే? యాజ్ ద Bro? ఇమేజ్ చెప్పండి. మూవీ థియేటర్స్ లోని కూడా లెన్సెస్ ఉంటాయా బ్రో? మూవీ థియేటర్స్లో లెన్సెస్ గురించి తెలియదు నాకు. మరి అక్కడ ఇమేజ్ ఎలా, అక్కడ కూడా మేబీ ఉన్నాయేమో, ఏమో దాని ఫంక్షనాలిటీ నాకు తెలియదు. ఓకేనా? ఓకే బ్రో. ప్రొజెక్టర్ ఎట్లా ఫంక్షన్ చేసిద్దో అంత తెలియదు నాకు. సో ఇది ఓకే కదా మీకు? యాజ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈస్ వర్చువల్, వీ కెన్ సీ ఇట్ విత్ అవర్ ఐస్. వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయింది కాబట్టి ఆ లెన్స్లో గుండా చూస్తే మనకి ఇమేజ్ అనేది కనిపిస్తుంది. ఇన్ ఆల్ అదర్ కేసెస్ ద ఇమేజ్ ఈస్ రియల్ విచ్ వీ కాంట్ సీ విత్ అవర్ ఓన్ ఐస్ బట్ కెన్ బి వ్యూడ్ ఇఫ్ ద ఇమేజ్ ఈస్ క్యాప్చర్డ్ ఆన్ ద స్క్రీన్. మిగతా అన్ని కేసెస్లో మన ఐస్తో మనం చూడలేము ఇమేజ్ని, స్క్రీన్ లేకుండా. అర్థమవుతుంది కదా? స్క్రీన్ లేకుండా మన ఐతో మనం చూడలేము, బట్ స్క్రీన్ ఉంటే చూడగలుగుతాం. ఓకేనా? ఫస్ట్ పాయింట్ అర్థమైంది కదా? అర్థమైందా లేదా? అర్థమైంది బ్రో. అర్థమైంది సార్. Okay. A magnified virtual image is formed on the same side of the lens where the object is placed. దీనికి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే 6th కేస్కి ఇక్కడ ఆబ్జెక్ట్ ఇమేజ్ రెండు ఒకే సైడ్ ఫామ్ అయినాయి. చూడండి, రియల్ ఇమేజెస్ అన్నీ ఆపోజిట్ సైడ్స్ ఫామ్ అవుతున్నాయి పైన ఎగ్జాంపుల్స్లో. బట్ ఇక్కడ ఇది వర్చువల్ ఇమేజ్, ఇది సేమ్ సైడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మనకి ఫామ్ అయింది. ఓకేనా? ఓకే అన్నా. Thus the image you are seeing through a lens is not real, it is virtual image of the object. ఇది నిజమైన ఇమేజ్ కాదు, ఏదో మన ఇల్యూజన్ అంతే ఇక్కడ ఉన్నట్టు. This particular behavior of convex lens helps to construct a microscope which gives a magnified image. ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. You might remember that the magnification of virtual image is possible only when an object is placed at a distance less than focal length of the lens. సో ఇప్పుడు మాత్రమే, ఇప్పుడు
మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఉంది, ఎప్పుడు మాత్రమే మనకి మ్యాగ్నిఫై అవుతుంది, దీన్ని బట్టి ఎక్కడ పెట్టాలి ఆబ్జెక్ట్ని? ఫోకల్ పాయింట్కి ఆప్టిక్ సెంటర్కి మధ్యలో. ఫోకల్ పాయింట్కి ఆప్టిక్ సెంటర్కి మధ్యలో పెడితే మాత్రమే మ్యాగ్నిఫై అవుతుంది, లేకపోతే మ్యాగ్నిఫై అవ్వదు, రియల్ ఇమేజెస్ ఫామ్ అయితే మనకి ఏం కనిపించదు అవి. ఓకే, సో ఇంకో విధంగా చెప్పొచ్చు, డిస్టెన్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ ద మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ షుడ్ బి లెస్ దాన్ ఫోకల్ లెంత్. మనం మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో చూడాలనుకున్న ఆబ్జెక్ట్కి మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉండాలి? మోర్ దాన్ ఫోకల్ లెంత్ ఉండాలా, లెస్ దాన్ ఫోకల్ లెంత్ ఉండాలా? లెస్ దాన్ ఫోకల్ లెస్ దాన్ ఫోకల్ లెంత్ ఉండాలి. Till now we have drawn ray diagrams for various positions of object placed on principal axis using convex lens. Concave lens లేదు కదా మనకి. చెప్తానన్నారు బ్రో అది కూడా. ఓకే, verify your ray diagram with the ray diagram you have drawn for convex lens. ఒక్క నిమిషం ఆగండి. సో దీన్ని జాగ్రత్తగా గమనిద్దాం. ఇదే టైప్ ఆఫ్ లెన్స్ సిలబస్లో అయితే లేదు ప్రస్తుతం ఉన్న వాళ్ళకి. బైకాన్కేవ్ లెన్స్. బైకాన్కేవ్ లెన్స్ ఇమేజ్ అంత క్లియర్గా గా ఉంది. సో ఇక్కడ విషయం ఏంటి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకస్కి మధ్యలో పెట్టారు ఆబ్జెక్ట్ని. ఓకేనా, సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకస్కి మధ్యలో పెట్టారు ఆబ్జెక్ట్ని. 2 టైప్స్ ఆఫ్ రేస్ మనం తీసుకుందాం. ఫస్ట్ రే ఒకటి ఏం తీసుకున్నారు, ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. బైకాన్కేవ్ లెన్స్లో ఇన్సిడెంట్ రే అనేది ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంటే రిఫ్రాక్టెడ్ రే ఎట్లా ఉంటుంది? ఫోకస్ నుంచి వెళ్ళినట్టు ఉంటుంది అన్న. అపియర్ టు డైవర్జ్ ఫ్రమ్ ఫోకస్ నుంచి డైవర్జ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ డాట్స్ పెట్టుకొని ఇక్కడ వరకు డాట్స్ పెట్టుకొని వెళ్ళాలి, అర్థమైందా? ఫోకస్ నుంచి ఈ పాయింట్ వరకు ఇక్కడ నుంచి మనం రే డ్రా చేయాలి, దీన్ని ఆధారంగా తీసుకోండి. ఈ ఒక్క పాయింట్ అర్థమైంది అందరికి? ఓకేనా. నెక్స్ట్ ఇది సింపుల్, ద రే విచ్ ఈస్ పాసింగ్ త్రూ ఆప్టిక్ సెంటర్ ఆఫ్ ఎనీ టైప్ ఆఫ్ లెన్స్ విల్ నాట్ గో అన్డీవియేటెడ్. సో ఆప్టిక్ సెంటర్ గుండా పాస్ అవుతుంది కాబట్టి అన్డీవియేటెడ్గా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనకి ఈ 2 రేస్ వచ్చినాయి హెడ్ పాయింట్ నుంచి. ఈ రేస్ ఎక్కడన్నా ఇంటర్సెక్ట్ అవుతాయా? రియల్గా అవ్వవు కదా, ఇంకా డైవర్జ్ అయిపోతే వెళ్ళిపోతున్నాయి. సో రియల్ ఇమేజ్ అనేది ఫామ్ అవ్వదు. ఇప్పుడు ఏం చేయాలి మనం? వీటిని బ్యాక్ ఎక్స్టెండ్ చేయాలి. ఏం చేయాలి? రేస్ని బ్యాక్ ఎక్స్టెండ్ చేయండి. సో రే బ్యాక్ ఎక్స్టెండ్ చేశాను, ఈ రేని కూడా బ్యాక్ ఎక్స్టెండ్ చేశాను. సో ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి? ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో అది హెడ్ పాయింట్. ఓకే, దాని నుంచి పర్పెండిక్యులర్ గీసుకున్న ప్రిన్సిపల్ యాక్సిస్కి. సో మనకు ఒక ఇమేజ్ అనేది ఇక్కడ వచ్చింది, కనిపిస్తుందా మీకు? ఆబ్జెక్ట్ లాంటిది ఒక ఇమేజ్ ఇక్కడ వచ్చింది. ఇది రియల్ ఇమేజా, వర్చువల్ ఇమేజా? వర్చువల్ ఇమేజ్. ఇక్కడ మీకు ఒక రియల్ రే కనిపిస్తుంది, యాక్చువల్గా నిజమైన రే కనిపిస్తుంది, కానీ ఈ రే ఇక్కడ ఇంటర్సెక్ట్ అవ్వలేదు. ఇది కేవలం ఒక రే మాత్రమే. ఈ రే నిజంగా ఇక్కడ ఇంటర్సెక్ట్ అవ్వలేదు, మనకి అట్లా కనిపిస్తుంది జస్ట్, ఎందుకంటే మనం జస్ట్ ఎక్స్టెండ్ చేసుకున్నాం. ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నట్టు ఇటు నుంచి చూస్తే ఇక్కడ కనిపిస్తుంది జస్ట్ అంతే, బట్ రియల్గా ఇక్కడ ఇంటర్సెక్ట్ అవ్వలేదని చెప్తున్నా. క్లియర్ కదా అందరికీ? రియల్గా ఇంటర్సెక్ట్ అవ్వలేదు, బట్ ఇక్కడ నుంచే మనకి ఈ లైట్ రే వస్తున్నట్టు కనిపిస్తున్నాయి. చూడండి, ఇది ఇక్కడ నుంచి వస్తున్నట్టు కనిపిస్తుంది, ఇది ఇక్కడ నుంచి వస్తున్నట్టే కనిపిస్తుంది ఇటు నుంచి చూసే వాళ్ళకి. సో ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది. ఇమేజ్ ప్రాపర్టీస్ ఎట్లా ఉన్నాయి? ఏ టైప్ ఆఫ్ ఇమేజ్? రియల్ ఇమేజా, వర్చువల్ ఇమేజా? ఇది వర్చువల్ ఇమేజ్, ఎందుకంటే రియల్గా లైట్ రేస్ ఇంటర్సెక్ట్ అవ్వలేదు కాబట్టి వర్చువల్ ఇమేజ్. ఎలా ఉంది? ఇన్వర్ట్ అయిందా లేకపోతే ఎరెక్ట్గా ఉందా?
ఎరెక్టెడ్ కరెక్ట్ అన్న కరెక్ట్ గానే Erect. ఉంది. సైజు తగ్గిందా పెరిగిందా Diminished డిమినిష్ అన్న. అయిందా Diminished. డిమినిష్డ్. సో ఎరెక్ట్ వర్చువల్ ఇమేజ్ డిమినిష్డ్ ఇన్ సైజ్ అనేది ఫోకస్ కి ఆప్టిక్ సెంటర్ కి మధ్యలో ఫామ్ అయింది. ఓకేనా? సో ఇట్లానే మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక మిగతా వాటికి కూడా డ్రా చేయండి. ఈజీనే, యాక్చువల్గా కష్టం అయితే కాదు. ఓకేనా? ఓకే బ్రో. Okay, sir. అన్న ఆబ్జెక్ట్ యాడ్ పెట్టుకున్న ఫోకస్ నుంచి వెళ్ళినట్టే ఉండిద్ది అన్న. ఆ, కాన్క్యూ మీరేం చేస్తారంటే ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టినా ఒకటి ప్యారలల్ రేనే తీసుకోండి, ఒకటి ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకోండి. అర్థమైందా? ఓకే అన్న. ఒకటి Okay, bro. ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకుంటారు, ఆబ్వియస్లీ ఎక్కడ పెట్టినా అదే తీసుకుంటాం కదా. ఒకటి ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకోండి. రూల్ ఏం కాదు, మళ్ళీ ఓన్లీ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకోవాలని రూల్ ఏం కాదు, బట్ ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి ఒకటి ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకోండి, ఒకటి పాసింగ్ త్రూ ఆప్టిక్ సెంటర్ తీసుకోండి. మీకు ఏమైతాయి అంటే నాకు గుర్తున్నంత వరకు ఇమేజ్ యొక్క పొజిషన్స్ మారుతాయి అంతే, ఇక్కడ పెడితే ఇక్కడ రావటము అట్లా. అర్థమవుతుందా ఏమన్నా? సేమ్ ఇట్లానే తీసుకోండి, ఇక్కడ ఓకే పెట్టిన అన్న. ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకోండి, ఫోకస్ నుంచి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. నెక్స్ట్ది త్రూ ద ఆప్టిక్ సెంటర్కి తీసుకుంటే అది అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. బ్రో Hmm. అక్కడ F2 దగ్గర తీసుకోకూడదా బ్రో? అంటే కాన్వెక్స్ లెన్స్ లో F2 దగ్గర తీసుకున్నారు కదా బ్రో ఆబ్జెక్ట్ ని. ఒకసారి పైన చూడండి. ఎటైనా తీసుకోవచ్చు, అసలు పెద్ద విషయం కాదు. అది ఏంటంటే ఇది ఒక లెన్స్ అంతే కదా, ఇది ఒక లెన్స్, Yes, sir. 2 సైడ్స్ ట్రాన్స్పరెంట్ గానే ఉంటాయి. నువ్వు ఎటు పెడితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలో అక్కడ ఫామ్ అయింది దాన్ని బట్టి. ఓకేనా? ఓకే బ్రో. ఇటు సైడే పెట్టావనుకో ఆబ్జెక్ట్ని, ఈ వర్చువల్ ఇమేజ్ ఏదో ఇటే ఫామ్ అవుతుంది, ఇటు సైడ్ పెడితే ఇటు ఫామ్ అవుతుంది. అంత పెద్ద విషయం కాదు. F1 F2 పెద్ద దాని గురించి ఏం ఆలోచించవద్దు. ఓకేనా? ఓకే బ్రో. ఇంతవరకు క్లియర్ కదా? ఎస్ బ్రో. Clear, sir. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? లేదు బ్రో. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దామా? చూద్దాం సార్. కొంచెం ఎస్ కష్టం. బ్రో. అన్న అది చెప్పండి అన్న. Done, sir. ఏదది అంటే ఆబ్జెక్ట్ యాడ్ అని పెడితే చెప్పాను కదా. అర్థం కాలేదన్న, చెప్పండి అన్న. ఓకే, ఆబ్జెక్ట్ నువ్వు ఎక్కడైనా పెట్టు. నువ్వు నిన్న హోంవర్క్ చేసావా అసలు? నిన్న వీడియో చూసావా నువ్వు? లేదన్న. మరి అంతే ఉంటుంది బ్రో. అన్న పని ఉందన్న నిన్న మొన్న. అది చేస్తే నీకు క్లారిటీ వస్తుంది, అప్పుడు చెప్తాను. ఓకేనా? ఇప్పుడు నేను ఎంత చెప్పినా కూడా అర్థం కాదు. అన్న ఎప్పుడైనా అంటే నేను ఎప్పుడో చేశానన్న, చూపించానన్న. ఇప్పుడు చెప్పేది అందరికి చెప్తున్నాను, ఎప్పుడైనా మీరు కింద నుంచి పైకి రావాలి. ఇప్పుడు గోడ కట్టాలంటే కింద నుంచి పైకి వస్తే నీట్గా వస్తుంది. కింద సగం కడతాను, మధ్యలో ఎయిర్ గ్యాప్ వదిలేస్తాను, మళ్ళీ పైన కడతానంటే అది అసలు వర్కౌట్ అవ్వదు రియల్ లైఫ్లో. అన్న నేను చూశానన్న, మీ వీడియో చూడలేదన్న. కట్టుకుంటూ రావాలి. అన్నా ఓకే బ్రో, చెప్పండి అన్న. నా మాటిని నువ్వు నిన్నటి వీడియో చూసి నిన్నటి వర్క్ చెయ్యి, అప్పుడు నీకు అర్థం అవుతుంది. ఓకేనా? అన్న ఆగండి అన్న, మరి చూపిస్తా. ఓకే అన్న. నేను చెప్పింది మిగతా వాళ్ళకి అర్థమైంది కదా సిచ్యువేషన్. ఎప్పుడైనా టీచింగ్ చేసేటప్పుడు మనం కింద నుంచి ఫౌండేషన్ బిల్డ్ చేసుకుంటూ వచ్చి పైన కొంచెం కష్టమైన కాన్సెప్ట్ చెప్తాం కదా. సో కింద ఫౌండేషన్ అందుకే గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి. అందుకని నిన్న కూడా మీరు ఎవరైతే వీడియోస్ చూడలేదో వాళ్ళు ముందు చూసి తర్వాత దీనికి రమ్మన్నాను. మీకు గుర్తుందో లేదు? మీకు ఈ విషయం కూడా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే, నేను మొన్నే మీకు చెప్పాను, రేపు మీకు ఇంటర్లో కానీ బీటెక్లో కానీ ఎట్లా ఉంటుందంటే, ఫౌండేషన్ గురించి ఇంకెవరు పట్టించుకోరు టీచర్స్. స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోండి, నిజం చెప్తాను. ఫౌండేషన్ గురించి ఇంక పట్టించుకోరు.
పైన గాల్లో మేడలు కడుతూ ఉంటారు, ఇంకా గట్టి గట్టి కాన్సెప్ట్స్ అన్నీ చెప్తూ ఉంటారు. మీకు కనుక ఈ బేసిక్ ఫౌండేషన్స్ ఎప్పుడైతే రావో వేస్ట్, అసలు అది ఏం అర్థం కాదు, అసలు ఏదోలాగా ఉంటుంది ఇంక అట్లా. ఓకేనా? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు బేసిక్ ఫౌండేషన్స్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళండి. చిన్న చిన్న కాన్సెప్ట్స్ క్లియర్గా అర్థం చేసుకుంటూ ఎప్పుడైతే వెళ్తారో, ప్రతి పాయింట్ క్లియర్గా అర్థం చేసుకుంటూ వెళ్తే అప్పుడు పక్కాగా వాళ్ళు ఎంత కష్టమైన కాన్సెప్ట్ చెప్పినా మీకు ఈజీగా అర్థం అవుతుంది, మిగతా వాళ్ళకి అర్థమైనా కాకపోయినా. డీప్గా చదువుకున్నారు, ఫౌండేషన్ అనేది బాగా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అందుకని చెప్తున్నా. లేకపోతే అసలు ఈ టాపిక్ మనకున్న సిలబస్ చాలా తక్కువ. ఈ లెసన్లో ఇదేంటి 1 అవర్లో చెప్పేయచ్చు కావాలనుకుంటే. కొన్ని చెప్పాను నేను టాపిక్స్ అట్లా 1 అవర్లో, మీకు అప్పుడు బాగా హడావుడి అయిపోయినట్టుంది అందుకని. బట్ ఇప్పుడు కొంచెం డీప్గా ఎందుకు చెప్తున్నానంటే ఫౌండేషన్ బిల్డ్ అవుతుంది కాబట్టి. ఓకే, ఎప్పుడైనా రేపు చదువుకునేటప్పుడైనా ముందు కష్టమైన టాపిక్స్లోకి వెళ్ళమాకండి, ఫస్ట్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోండి, అప్పుడు కష్టమైనవన్నీ చాలా ఈజీగా అర్థమైపోతాయి. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, క్లియరా అందరికీ? క్లియర్ బ్రో. క్లియర్ సార్. నెక్స్ట్ది ఓకే సార్. ఎగ్జాంపుల్ 4 చూద్దాం. కొంచెం కష్టంగా అనిపిస్తాయి, బట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా అట్లా చూస్తూ ఉండండి, చెప్తాను. డ్రా ఏ రే డయాగ్రామ్ టు లొకేట్ ద పొజిషన్ ఆఫ్ ఇమేజ్. మీరేం చేస్తారంటే ఒక పెన్సిల్, స్కేలు, పేపర్, బుక్ పెట్టుకోండి ఒకసారి పక్కన రెడీగా. ఈ 2 ఎగ్జాంపుల్స్ చేద్దాం ఈ రోజుకి, రేపు ఆ డెరివేషన్ చూస్తే అయిపోతుంది మనకి. ఓకే బ్రో, రెడీ. 2 ఎగ్జాంపుల్స్ కాదు, ఓకే 2 ఎగ్జాంపుల్స్, 1.5 ఎగ్జాంపుల్ అంతే. రెడీ కదా అందరూ? ఎస్ బ్రో. రెడీ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు కొంచెం ఇంటరాక్టివ్గా ఉన్నారు, నాకు కొంచెం చెప్పాలనిపిస్తుంది. ఓకే, డ్రా ఏ రే డయాగ్రామ్ టు లొకేట్ ద పొజిషన్ ఆఫ్ ఇమేజ్. మనకి క్వశ్చన్ ఇది ఒక్కటే ఇస్తాడు అనుకోండి ఎగ్జామ్లో, మనం సొల్యూషన్ చూడొద్దు, ఇప్పుడు ట్రై చేద్దాం. దీన్ని కూడా చూడలేదు సొల్యూషన్ ఇప్పటి వరకు. డ్రా ఏ రే డయాగ్రామ్ టు లొకేట్ ద పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ వెన్ ఏ పాయింట్ సోర్స్ ఎస్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ద ఆప్టికల్ యాక్సిస్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ in such a way that it is beyond the focal point. ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? క్వశ్చన్ ఏమి ఇచ్చారు, మనం ఏం చేయాలి? ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నేను చెప్పమంటే నేను చెప్తా, బట్ మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఫాస్ట్. ఏం లేదు, ఇక్కడ ఉన్నది చదివి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎవరు. ఎగ్జాంపుల్ 4 క్వశ్చన్ ఏంటి, మనం ఏం చేయాలి, కాన్సెప్ట్ అంతా నేర్చేసుకున్నాం కదా, ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ ఇస్తే ఏం చేస్తాం, ఏంటి ఎవరు చదవరు? క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. ఏం చెప్తున్నారంటే ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకొని ఫోకల్ పాయింట్ వెనకాల పాయింట్ సైజ్డ్ ఆబ్జెక్ట్ పెడితే దానికి ఇమేజ్ పొజిషన్ ఎక్కడ వస్తుందో రే డయాగ్రామ్ డ్రా చేసి చూపించమంటున్నారు. సూపర్. ఒక బైకాన్వెక్స్ లెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళు అడుగుతుంది ఏంటి అంటే ఒక కాన్వెక్స్ లెన్స్కి బియాండ్ ఫోకల్ పాయింట్, అంటే ఫోకల్ పాయింట్ వెనకాల, ఓకేనా, ఫోకల్ పాయింట్ వెనకాల ఎక్కడైనా మీరు ఒక పాయింట్ సైజ్డ్ ఆబ్జెక్ట్, పాయింట్ సైజ్డ్ అంటే చిన్న పాయింట్ అంతే, ఇట్లా యారో లాగా ఉండదు, ఇక్కడ చూపిస్తున్నట్టు యారో లాగా ఉండదు, ఒక పాయింట్ సైజ్డ్ ఆబ్జెక్ట్ మీరు పెడితే, ఓకేనా, దాని ఇమేజ్, ఆ పాయింట్ సైజ్డ్ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో రే డయాగ్రామ్స్ గీసి చూపించండి అన్నారు. క్వశ్చన్ అర్థమైందా అందరికి? మళ్ళీ చెప్పాలా? బియాండ్ F2 అన్నా. ఏంటి బ్రో? అంటే F1 తర్వాత ఫామ్ అయిద్ది అన్న. ఇవన్నీ కాదు బ్రో, క్వశ్చన్ అర్థమైందా అని అడుగుతున్నాను. ఓకే అన్న. అందరికీ క్లియర్ కదా? ఎవరికైనా డౌట్ ఉందా క్వశ్చన్?
చాలా సింపుల్ కదా యాక్చువల్గా. నిజం చెప్పండి, సింపులా కష్టమా? చాలా సింపుల్. సింపులే బ్రో. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి, బైకాన్వెక్స్ లెన్స్ డ్రా చేసుకోవాలి, ప్రిన్సిపల్ యాక్సిస్ డ్రా చేయాలి దాని మిడ్ పాయింట్ నుంచి, అండ్ దెన్ తర్వాత ఎట్లా రిప్రజెంట్ చేయమని చెప్పాను, సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ ఫోకస్లో ఎట్లా రిప్రజెంట్ చేయమని చెప్పాను, ఎవరన్నా చెప్పండి, గుర్తు చేయండి. సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ ఈక్వి డిస్టెన్స్లో డ్రా చేయమన్నాను, గుర్తుందా? నిన్న ఈవినింగ్ చెప్పాను, సారీ నిన్న yes క్లాస్ bro. అయిపోయేటప్పుడు చెప్పాను. గుర్తుంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇటు ఎంత డిస్టెన్స్లో డ్రా చేస్తారో ఇటు అంతే డిస్టెన్స్లో డ్రా చేయండి. అండ్ ఫోకస్ ఎక్కడ రిప్రజెంట్ చేయాలి? మిడ్ పాయింట్ ఆఫ్ ఆప్టిక్ సెంటర్ అండ్ సెంటర్ ఆఫ్ మిడ్ కర్వేచర్. పాయింట్ దగ్గర, ఈ రెండింటికి మిడ్ పాయింట్ దగ్గర ఒక ఫోకస్, ఈ రెండింటికి మిడ్ పాయింట్ దగ్గర ఇంకో ఫోకస్, ఇట్లా డ్రా చేయమని చెప్పాను. ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు పాయింట్ సైజ్డ్ ఆబ్జెక్ట్, సేమ్ ఇదే డయాగ్రామ్ అనుకోండి, కానీ ఆబ్జెక్ట్ అనేది పాయింట్ సైజ్డ్ ఆబ్జెక్ట్. అది ఎక్కడ పెట్టమన్నారు? బియాండ్ ఫోకస్ అన్నారు. అంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టమని మీనింగ్ కాదు, అక్కడ మీనింగ్ ఏంటి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకస్కి మధ్యలో పెట్టమని. ఈ పాయింట్ అర్థమైందా అందరికీ? బియాండ్ ఫోకస్ అంటే ఎక్కడ పడితే ఇన్ఫినిటీ దగ్గర పెట్టమని వాళ్ళ మీనింగ్ కాదు, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టమని కాదు. ఫోకస్ తర్వాత, జస్ట్ ఫోకస్ తర్వాత అంటే ఫోకస్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో ఒక పాయింట్ సైజ్డ్ ఆబ్జెక్ట్ని పెట్టమన్నారు. ఈ పాయింట్ సైజ్ ఆబ్జెక్ట్ని ఒక్కదాన్ని రిప్రజెంట్ చేయండి మీరు డయాగ్రామ్లో. అసలు ఆన్సర్ చూడొద్దు, మనం ఏం చేద్దామో చూద్దాం. నేను కూడా డ్రా చేసానా? రిప్రజెంట్ చేశారా పాయింట్ సైజ్డ్ ఆబ్జెక్ట్ని మీరు? ఓకే అన్నా. ఓకే, ఒక్క నిమిషం నేను కూడా డ్రా చేస్తాను. సెంటర్ ఆఫ్ కర్వేచర్ తర్వాత వచ్చిందన్నా. ఒక పాయింట్ ఇక్కడ ఫామ్ అయింది అని చెప్పడానికి ఎన్ని రేస్ కావాలి చెప్పండి? హెడ్ పాయింట్ ఉంది, 2 రేస్ కావాలి కదా. సో బ్రో పాయింట్ నుంచి ఒక్కరే వస్తుంది కదా బ్రో. అంటే ప్యారలల్ గా ఒకటి, ఆప్టిక్ సెంటర్ నుంచి ఒకటి, అంటే డీవియేట్ అవ్వకుండా. ఒక్క నిమిషం, ఇవన్నీ రిప్రజెంట్ చేస్తాను నేను. C1, C2, F2, F1. ఒక్క నిమిషం, ఓకేనా? సో ఇలా డ్రా చేశాను. ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఉందంట, పాయింట్ సైజ్డ్ ఆబ్జెక్ట్ అని చెప్పారు, ఇక్కడ ఉంది. ఇప్పుడు జనరల్గా మనకి 2 రేస్ కావాలి, ఓకేనా? ప్రిన్సిపల్ యాక్సిస్ మీద కాకుండా ఇక్కడ ఒక పాయింట్ ఉంది కాబట్టి ఈ పాయింట్ని మనం కనుక్కోవడానికి ఏం చేసాము? ఒక్క నిమిషం ఆగండి. ఈ పాయింట్ ఎక్కడో ఉంది గాల్లో, కాబట్టి ఈ పాయింట్ కనుక్కోవడానికి 2 రేస్ తీసుకొచ్చాం మనం. ఈ 2 రేస్ మళ్ళీ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయో అక్కడ ఇమేజ్ ఫామ్ అయిందని చెప్పాం. ఇది ఓకేనా మీకు? ఓకే బ్రో. కానీ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఇప్పుడు ఈ పాయింట్ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఉంది, ఇక్కడ మనమేమి రేస్ ఎందుకు డ్రా చేయలేదు అంటే మనకి ఇది వస్తే ఇది వచ్చేస్తుంది కదా పొజిషన్, హెడ్ పొజిషన్ వస్తే టెయిల్ పొజిషన్ వస్తుంది కాబట్టి రేస్ డ్రా చేయలేదు. కానీ ఓన్లీ టెయిల్ దగ్గర పాయింట్ ఒక్కటే ఉంది, హెడ్ అనేది లేదు ఇప్పుడు మనకి పాయింట్ సైజ్డ్ ఆబ్జెక్ట్కి. కాబట్టి ఇది ఒక రే లాగా పనిచేస్తుంది, అన్డివియేటెడ్గా వెళ్తుంది కదా త్రూ ద ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే. సో ఇది ఒక రే లాగా పనిచేస్తుంది. దీంతో పాటు ఇంకొక రే మనం తీసుకుంటేనే, అర్థమవుతుందా? దీంతో పాటు ఇంకొక రే మనం తీసుకుంటేనే అప్పుడే మనం పాయింట్ సైజ్డ్
ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ని చెప్పగలుగుతాము. ఈ పాయింట్ అర్థమైందా లేదా? పాసింగ్ త్రూ అర్థమైంది ద bro. ప్రిన్సిపల్ యాక్సిస్ ఓకే. ఇక్కడ నుంచి ప్రిన్సిపల్ యాక్సిస్ మీదే ఇమేజ్ ఫామ్ అవుతుంది, అది ఓకే. బట్ దీని నుంచి ఇంకో రే తీసుకొని అది ప్రిన్సిపల్ యాక్సిస్ని ఎక్కడ మీట్ అయిద్దో చూస్తేనే ఫైనల్గా మనం చెప్పగలుగుతాం ఇక్కడే ఇమేజ్ ఫిక్స్డ్గా ఫామ్ అయింది అని. ఒకసారి మీకు చేసిన తర్వాత అర్థమవుతుంది. సో సిచ్యువేషన్స్లో ఏ రేస్ మనకు పనికి వస్తాయో చూడండి. కొంచెం ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఓకే, రిప్రజెంట్ చేస్తాను ఆగండి. ఒక రేనేమో ఇది అన్డీవియేటెడ్గా వెళ్తుంది, ఇది ఒక రే. ఇంకో రే చూపించండి. ఏ రే తీసుకుందాం? సారీ, ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకోవడానికి లేదు. ఎట్ ఏ డిస్టెన్స్ ఉండాలి కదా, కొంచెం అన్న ప్యారలల్గా ఉండాలంటే. తీసుకోవడానికి లేదు. ఇంకేం తీసుకోవాలి? త్రూ ద ఆప్టిక్ సెంటర్ తీసుకోవడానికి లేదు. లాస్ట్ మనకి మిగిలిన ఆప్షన్ ఏంటి? అన్న ఏందన్న ఆబ్జెక్ట్ తీసుకోండి అన్న. ఇదిగో బ్రో ఆబ్జెక్ట్. అంటే పైన ఎక్స్టెండ్ చేయలేదు అన్న. బ్రో ప్రిన్సిపల్ యాక్సిస్ కి కొంత యాంగిల్ చేస్తూ తీసుకోవచ్చు కదా. ఓకే, ప్రిన్సిపల్ యాక్సిస్కి కొంత యాంగిల్ చేస్తూ తీసుకోమంటుంది. ఇది ఓకేనా? ఇది ఓకే కదా? ప్రిన్సిపల్ యాక్సిస్కి కొంత యాంగిల్ చేస్తూ. అందరికి అర్థం అవుతుందా? ఇది ప్రిన్సిపల్ యాక్సిస్కి కొంచెం యాంగిల్ చేస్తుందా లేదా చూడండి. ఎస్ బ్రో. కొంత యాంగిల్ చేస్తుంది. సో ఇట్లాంటి రే ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది వచ్చి? ఫోకల్ ప్లేన్. ఓకే, ఫోకల్ ప్లేన్ మీద ఎక్కడో ఇంటర్సెక్ట్ అవుతుంది. ఫోకస్ మీద అన్న. లేదు బ్రో, కొంచెం ఆలోచించు బ్రో. ఇది కూడా వర్కౌట్ అవ్వట్లేదు అనిపిస్తుంది నాకు. ఇంటర్సెక్ట్ అయింది అంటే దాని ఆన్సర్ చూడకుండా నేను కూడా మీతో పాటు సాల్వ్ చేస్తున్నా. మనకి ఎంతవరకు వస్తుందో చూద్దాం. ఇక్కడ పడుతుంది రే వచ్చేసి. ఫోర్త్ సిచ్యువేషన్ ఏంటి? అపియర్స్ టు కమ్ ఫ్రమ్ ఫోకస్సా? ఎస్ బ్రో. ఇది పాసిబుల్ కాదు కదా మనకి. ఇప్పుడు ఫోకస్ కాదు నుంచి bro. వచ్చే రే మనకి పాసిబుల్ కాదు, బియాండ్ ఫోకస్ కాబట్టి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఆన్సర్ చూడాలేమో నేను. బ్రో పైకి తీసుకోండి బ్రో, వస్తుందేమో. లేదు, వెరీ సారీ, ఆన్సర్ చూసి చెప్పేస్తాను. టైం వేస్ట్ అవుతుంది మళ్ళీ. ఓకే, ఇది ఒకటి విషయం. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే,
ఈ రే వాటికి అర్థమైంది కదా అందరికీ? ఇది పాయింట్ సైజ్డ్ ఆబ్జెక్ట్. అంజి నువ్వు అడిగావు కదా ఒక ఆబ్జెక్ట్ని తీసుకోండి డైరెక్ట్గా అని చెప్పేసి, వాళ్ళు క్వశ్చన్లో ఏం అడిగారు అంటే ఒక పాయింట్ సైజ్డ్ ఆబ్జెక్ట్ అన్నారు. ఓకేనా? సో పాయింట్ సైజ్డ్ ఆబ్జెక్ట్ Okay. తీసుకున్నాను. ఒక రే ఇది. ఓకే, ఒక రే ఇది ఆబ్వియస్లీ. నెక్స్ట్ రే మనం ఎట్లా తీసుకుందామంటే ఐశ్వర్య చెప్పినట్టు మేకింగ్ సర్టెన్ యాంగిల్ విత్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇది మేకింగ్ సర్టెన్ యాంగిల్ కదా ప్రిన్సిపల్ యాక్సిస్తో. ఎస్ ఆర్ నో? ఎస్ బ్రో. అందరికీ అర్థం అవుతుందా లేదా? నాకు కొంచెం డౌట్గానే ఉంది మీకు అర్థం అవుతుందా లేదా అనేది. అర్థమవుతుంది బ్రో. ఓకే, సో ఇక్కడ ఫోకల్ ప్లేన్ ఉంది అనుకుందాం, రిప్రజెంట్ చేస్తున్నాం. ఇది ఫోకల్ ప్లేన్. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే సర్టెన్ యాంగిల్ చేస్తూ వచ్చే లైట్ రేస్ చాలా ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సర్టెన్ యాంగిల్ చేస్తూ వచ్చే లైట్ రేస్ చాలా ఉన్నాయి అనుకోండి. అవి వచ్చి parallel beam of light rays which are making certain angle with the principal axis will intersect at focal plane. ఇదే కదా మనకు తెలిసిన స్టేట్మెంట్. ఏ parallel beam of light rays which are making certain angle with principal axis will converge at or will intersect at a point on the focal plane. ఇదే కదా మనకున్న స్టేట్మెంట్. మనం ఏం చేస్తున్నామంటే, సరే ఇది వెళ్తుంది, మనం ఒక రే మాత్రమే తీసుకున్నాం అనుకోండి, ఇది వెళ్తుంది, ఎక్కడో మీట్ అవుతుంది. ఓకే, ఎక్కడో మీట్ అవుతుంది, కానీ ఫిక్స్డ్గా మనం చెప్పలేం కదా, ఇక్కడే మీట్ అవుతుందని ఫిక్స్డ్గా చెప్పలేం. దానికోసం ఏం చేస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం ఆబ్జెక్ట్ లేదు, కానీ ఒక లైన్ తీసుకుంటున్నారు. ఆప్టిక్ సెంటర్ నుంచి పాస్ అవుతూ ఉండాలి ఆ లైన్. ఇంకా అది ఎట్లా ఉండాలంటే దీనికి ప్యారలల్గా ఉండాలి. అర్థమవుతుందా? అర్థమవుతుందా లేదా? దీనికి ప్యారలల్గా ఉండాలి. బట్ ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్ళే ఒక లైన్ తీసుకుంటున్నారు. జస్ట్ ఇది రే కాదు, గుర్తుపెట్టుకోండి, ఇది రే కాదు, జస్ట్ ఒక లైన్. ఒకవేళ ఆబ్జెక్ట్ అనేది ఇట్లా ఉండుంటే ఒక డైరెక్ట్ ఆబ్జెక్ట్ లాగా ఉండుంటే ఇక్కడ నుంచి లైట్ రే వస్తూ ఉండుండేది కదా. నెక్స్ట్ది అర్థమైందా ఇది? సో ఇవి రెండు ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ విచ్ ఆర్ మేకింగ్ సర్టెన్ యాంగిల్ విత్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ రెండు సేమ్ యాంగిల్ చేస్తున్నాయా లేదా ప్రిన్సిపల్ యాక్సిస్కి? ఇది ఎంత యాంగిల్ చేస్తుందో ఇది ఎంత యాంగిల్ చేస్తుంది. ఈ పాయింట్ అర్థమైంది అందరికీ? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇంకా ఇదంతా మర్చిపోండి, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉందని అదంతా మర్చిపోండి. ఇది ఒక లైట్ రే, ఇది ఒక లైట్ రే. దీస్ ఆర్ మేకింగ్ సర్టైన్ యాంగిల్ విత్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. రెండు ఫిక్స్డ్ యాంగిల్ చేస్తున్నాయి ప్రిన్సిపల్ యాక్సిస్తో. సో వెళ్ళి ఏమవుతాయి, ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతాయి. ఆ పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఫోకల్ ప్లేన్ మీద ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు ఆ ఫోకల్ ప్లేన్ మీద ఉండే పాయింట్ ఈ ఒక్క రేతో మనకు తెలుస్తుందా లేదా? తెలుస్తుంది బ్రో. ఎందుకంటే మనకి ఏం తెలుసు, ఆప్టిక్ సెంటర్ గుండా పాస్ అయ్యే రే అనేది డీవియేట్ అవ్వకుండా అదే లైన్లో వెళ్తుందని తెలుసు. సో ఈ రే మొత్తం ఇది రిప్రజెంట్ చేసేసాం. ఆప్టిక్ సెంటర్ గుండా వెళ్తుంది, అన్డీవియేటెడ్గా వెళ్తుంది. ఇది ఫోకల్ ప్లేన్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అయితే అక్కడే ఆ పాయింట్ ఫామ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చే రే కూడా ఏమవ్వాలి, తప్పకుండా ఈ పాయింట్ గుండానే పాస్ అవ్వాలా లేదా? ఎస్ ఆర్ నో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ రెండు సేమ్ యాంగిల్ చేస్తున్నాయి ప్రిన్సిపల్ యాక్సిస్తో. ఇవి రెండు సేమ్ యాంగిల్ చేస్తున్నాయి ప్రిన్సిపల్ యాక్సిస్తో. ఇది ఫోకల్ ప్లేన్ మీద ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో ఇది కూడా తప్పకుండా అక్కడే ఇంటర్సెక్ట్ అవ్వాలి. మనం అది చదువుకున్నాం, అవునా కాదా? A parallel beam of light rays which are making certain angle with the principal axis on refraction, they intersect at a point lying on the focal plane. ఫోకల్ ప్లేన్ మీద ఒక సర్టైన్ పాయింట్ మీదే ఎన్ని రేస్ ఉంటాయి అన్ని రేస్ వచ్చేస్తాయి, ఇక్కడికే వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇట్లా ఒక రే ఉందనుకోండి, దిస్ ఈజ్ ఆల్సో మేకింగ్ ద సేమ్ యాంగిల్ కదా, వీటికి ప్యారలల్గానే ఉంది కదా. ఇది వచ్చి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది? ఆ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ ఇది అవుతుంది. కూడా వచ్చి ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. కన్వర్జ్ అవుతుంది.
కన్వర్జ్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇది మనకు సంబంధం లేదు ఇప్పుడు. కంట్రోల్ జెడ్. కంట్రోల్ జెడ్. సో మనకి ఇప్పుడు పాయింట్ వచ్చేసిందా? ఫోకల్ ప్లేన్ మీద ఏ పాయింట్ మీద ఈ ఆబ్జెక్ట్ మీద నుంచి వచ్చే లైట్ రే ఇంటర్సెక్ట్ అవుతుందని వచ్చేసింది. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుందని వచ్చేసింది కదా. సో మనం గీసిన రే అనేది కరెక్ట్ యాంగిల్లో గీసామని అర్థం, అవునా కదా? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒకవేళ ఇది లేదనుకోండి, ఈ రే మనం తీసుకోపోతే ఇది ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వాలో మనకు తెలియదు యాక్చువల్గా. ఇందాక మనకు వచ్చిన కన్ఫ్యూజన్ అదే కదా. ఈ పాయింట్ దగ్గరే ఫిక్స్డ్గా ఇంటర్సెక్ట్ అవుతుందని ఎట్లా చెప్తున్నామంటే, ఈ రే ఉంది కాబట్టి చెప్తున్నాం. అర్థమవుతుందా మీకు? ఎక్స్ట్రా రే ఒకటి మనం ఆప్టిక్ సెంటర్ గుండా తీసుకుందాం. ఆప్టిక్ సెంటర్ది అన్డీవియేటెడ్గా వెళ్తుంది, తప్పకుండా ఫోకల్ ప్లేన్ మీద ఇంటర్సెక్ట్ అవుతుంది. ఆ పాయింట్ దగ్గరే దీనికి ప్యారల్గా ఉన్న ఎన్ని రేస్ అన్నా మళ్ళీ ఆ పాయింట్ దగ్గరికే రావాలి. కాబట్టి ఇక్కడ నుంచి వచ్చిన రే ఈ పాయింట్ దగ్గరికే వస్తుందని మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. కానీ ఒకవేళ ఇది మనం తీసుకోపోయి ఉంటే మనం చెప్పలేము. సో ఇప్పుడు రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత ఈ రే ఇట్లానే వస్తుందని మనం గ్యారంటీగా చెప్పగలుగుతాం. ఎస్ ఆర్ నో? ఎస్ బ్రో. అర్థమైంది కదా అందరికీ? ఎస్ బ్రో. ఓకే, ఖచ్చితంగా చెప్పగలుగుతాం రే ఇట్లా వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఈ రే ఇప్పుడు 2 రేస్ వచ్చినాయి కేవలం మనకి ఆబ్జెక్ట్ నుంచి. ఒకటేమో త్రూ ద ప్రిన్సిపల్ యాక్సిస్ వస్తుంది, ఇంకోటేమో సర్టెన్ యాంగిల్ విత్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ వస్తుంది. త్రూ ద ప్రిన్సిపల్ యాక్సిస్ వచ్చేది అన్డివియేటెడ్గా వెళ్ళిపోయింది. ఈ రే ఎక్కడ ఇంటర్సెక్ట్ అయితే చూస్తే చాలు, అవునా కాదా? ఇప్పుడు ఎక్స్టెండ్ చేయండి. ఈ రే ఎక్కడ ఇంటర్సెక్ట్ అయితే చూస్తే మనకి ఏమొస్తుంది? ఇమేజ్ వస్తుంది. ఎస్ ఆర్ నో? ఎస్ బ్రో. రియల్ ఇమేజ్ వస్తుంది బ్రో. రియల్ ఇమేజ్ వస్తుంది. సో ఇక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి ఈ పాయింట్ దగ్గర. జస్ట్ దీన్ని ఎక్స్టెండ్ చేయడమే, ఇంకా. అర్థమైందా? బ్రో అర్థమైంది. ఎవరికన్నా డౌట్స్ ఉంటే అడగండి, కొంచెం కష్టం నాకు తెలిసి విషయం. ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అసలు ఏమీ అర్థం కాలేదు అన్నోళ్ళు ఎవరన్నా ఉన్నారా? హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి, పర్లేదు చెప్తాను. డౌట్ ఉంది అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? కన్ఫ్యూజింగ్గా ఉంది సార్. కన్ఫ్యూజింగ్గా ఉందా? ఇట్లాంటి సిచ్యుయేషన్స్ ఏంటి అంటే, ఏం లేదు బ్రో, యాక్చువల్గా ఒక విషయం చెప్తాను. కొన్ని విషయాలు ఏంటి అంటే ఫస్ట్ టైం విన్నప్పుడు అర్థం కావు. ఇది కూడా ఒక రియాలిటీ అన్నట్టు. ఫస్ట్ టైం విన్నప్పుడు అర్థం కాదు, మనం కొంచెం సబ్జెక్ట్లో పడ్డ తర్వాత మనకు అర్థం అవుతుంది ఆబ్వియస్లీ. ఓకేనా? నీకు కొంచెం టైం ఉంది కాబట్టి మేబీ కొన్నాళ్ళ తర్వాత నువ్వు సొంతగా చదివినప్పుడే అర్థమైపోతుంది, మళ్ళీ వీడియో కూడా చూడాల్సిన అవసరం లేదు. ఓకే, జస్ట్ అర్థమయ్యి కానట్టు ఒక 70% ఉన్నా ఓకే. ఇప్పుడు 10th వాళ్ళకి కాదు, నేను 9th అబ్బాయితో మాట్లాడుతున్నా. ఇప్పుడే ఎంటర్ అయ్యాడు కాబట్టి అంత ఉండదు కదా. ఓకేనా? మీకు అందరికీ ఓకేనా? రేపు ఎగ్జామ్ రాయబోయే వాళ్ళందరికీ ఓకే బ్రో. ఏం లేదు, మనం ఏం చేస్తున్నాం అంటే జస్ట్ ఒక్క లాజిక్ ఏంటి అంటే, ఒక రే లాంటిది ఒకటి తీసుకుంటున్నాం ఆప్టిక్ సెంటర్ గుండా పాస్ అవుతూ, అది ఫోకల్ ప్లేన్ ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుందో చూస్తున్నాం అంతే. ఈ పాయింట్ మనకు తెలియంగానే ఇట్లా డ్రా చేసుకోవటం, దాన్ని ఎక్స్టెండ్ చేయటం, ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుందని చెప్పడం. అసలు ఏం లేదు దీంట్లో. సేమ్ ఎగ్జాంపుల్ 5 ఒకసారి చూడండి మీరు. ఆన్సర్ చూడొద్దు, ఇంకా ఆన్సర్ చూడాల్సిన అవసరం లేదు. సేమ్ ఇక్కడ ఏం చేసామో అదే చేస్తాం. ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు అంటే, మీరు కేవలం దీనికి ఒక్కదానికి గీయండి చాలు, దీనికి గీయాల్సిన అవసరం లేదు. రే ఒకటి ఇట్లా ఉంది, ఎక్కడి నుంచో వస్తుంది. ఓకేనా? ఇప్పుడు దీని రే డయాగ్రామ్ గీయాలి. ఎటు వెళ్తుంది కరెక్ట్గా మనకు తెలియదు కదా. ఇక్కడ రిఫ్రాక్షన్ జరుగుతుంది, బట్ కరెక్ట్గా మనం చెప్పలేం కదా. ఇట్లానే బెండ్ అవుతుంది అని చెప్పలేం, ఎంత యాంగిల్తో బెండ్ అవుతుందో చెప్పలేం. సో మీరు ఎట్లా సాల్వ్ చేస్తారు దీన్ని చెప్పండి.
దానికి ప్యారలల్ గా ఒక లైన్ తీసుకుంటాం బ్రో. దానికి ప్యారలల్గా ఆప్టిక్ సెంటర్ ఆప్టిక్ సెంటర్ గుండా ఒక లైన్ ఇట్లా గీసుకుంటారు. ఈ ఫోకల్ ప్లేన్ దగ్గర ఒక Focal plane పర్పెండిక్యులర్ drag. తీసుకుంటారు. అర్థమవుతుందా? లక్ష్మణ్ నువ్వు కొంచెం జాగ్రత్తగా విను. ఇది చూస్తే అర్థమవుతుంది మీకు. వచ్చేసింది కదా చాలా మందికి, ఎట్లా చేయాలో హ్యాండ్ రైజ్ చేయండి ఎంతమందికి వచ్చిందో. కొంచెం ఆలోచించండి, హ్యాండ్ రైజ్ చేయండి. వావ్, గ్రేట్, సూపర్ అసలు. సో చూద్దాం, చూడండి, ఫాస్ట్గా గీస్తాను. సో నేనేమి యారోస్ పెట్టట్లేదు. ఇలా ఇచ్చారు కదా, ఇది ఫోకస్ అని చెప్పి ఇచ్చారు. ఓకే, సో నెక్స్ట్ది ఒక రే వస్తుంది, ఇట్లా వస్తుంది ఒక రే, అంతే. వాళ్ళు ఇచ్చింది ఇంతే, ఇంకేమి ఇవ్వదు. ఇలా ఇచ్చారు. ఇప్పుడు ఈ రే రిఫ్రాక్ట్ అయిన తర్వాత ఎట్లా ఉంటుందో అది డ్రా చేయమన్నారు. మనం చెప్పలేము యాక్చువల్గా. రే అనేది ఆబ్వియస్లీ బెండ్ అవుతుంది, కన్వర్జ్ అవుతుంది. ఎందుకు కన్వర్జ్ అవుతుంది? బై కాన్వెక్స్ లెన్స్ కాబట్టి కన్వర్జ్ అవుతుంది. అంటే ఇట్లానే వస్తుంది, ఇట్లా అయితే పక్కగా అయితే వెళ్ళదు, ఇట్లానే వస్తుంది. బట్ ఇట్లా వస్తుందా, ఇట్లా వస్తుందా, ఇట్లా వస్తుందా చెప్పలేం కదా. అది ఎట్లా చెప్పాలో చూద్దాం. కంట్రోల్ Z. ఇప్పుడు ఒక ఇమాజినరీ లైట్ రే ఒకటి తీసుకుందాం. దీనికి ప్యారలల్గా ఉండాలి ఫైనల్గా ఏదైనా. ఇప్పుడు దీనికి ప్యారలల్గా ఉంది కదా, దీన్ని ఆప్టిక్ సెంటర్ గుండా పాస్ అవుతూ వాళ్ళు ఇచ్చిన లైట్ రేకి ప్యారలల్గా ఉంది. ఎస్ ఆర్ నో? ఎస్ బ్రో. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక ఫోకస్ ఉంటుంది కదా. F2 పెట్టుకుందాం, ఇది F1 అనుకోండి, మర్చిపోయాను. F2 ఇది ఇక్కడ ఒక ఫోకల్ ప్లేన్ మనం డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఫోకల్ ప్లేన్ ఇది. సో ఈ రెండు ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ మేకింగ్ సర్టైన్ యాంగిల్ విత్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఇవి వచ్చి ఫోకల్ ప్లేన్ మీద ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. ఆ పాయింట్ ఏంటో ఇందా మనకు తెలియదు, బట్ ఇప్పుడు రెండు రేస్ ఉన్నాయి. ఇదేమో ఆప్టిక్ సెంటర్ గుండా పాస్ అయ్యే రే. ఇది ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుందో ఫోకల్ ప్లేన్ని, ఇది కూడా తప్పకుండా అక్కడికే వస్తుంది. షూర్ ఇది. ఓకేనా? ఈ రే కూడా తప్పకుండా ఆ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేయాలి, అదే రూల్. సో ఇది రే డయాగ్రామ్. ఓకేనా? ఇలా మనం చెప్పగలుగుతాం. అర్థమైందా ఇప్పుడన్నా లక్ష్మణ్ ఏమన్నా? అర్థమేస్తుంది. ఈ పాయింట్ని కనుక్కోవడానికి మాత్రమే మనం ఈ కొత్త రే ఒకదాన్ని తెచ్చుకుంటున్నాం, దీనికి ప్యారలల్గా తెచ్చుకుంటున్నాం. ఈ ఫోకల్ ప్లేన్లో ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయిద్దో చూస్తున్నాం. ఇది ఎక్కడ ఇంటర్సెక్ట్ అయిద్దో చూస్తే, ఈ రే ఎక్కడ ఇంటర్సెక్ట్ అయిద్దో చూస్తే మిగతా దీనికి ప్యారలల్గా ఉన్న రేస్ అన్నీ కూడా అక్కడే ఇంటర్సెక్ట్ అవ్వాలి. సో ఇది దీనికి ప్యారలల్గా ఉంది కాబట్టి ఇది కూడా ఇక్కడే ఇంటర్సెక్ట్ అవ్వాలి. సో మనకి ఇందాక కన్ఫ్యూజన్ వచ్చింది ఏ యాంగిల్తో బెండ్ చేసి వస్తుంది అని, బట్ ఇప్పుడు ఏం కన్ఫ్యూజన్ లేదు, తప్పకుండా ఈ పాయింట్ గుండా పాస్ అవ్వాలి రే. సో ఇక్కడ నుంచి ఈ పాయింట్ దగ్గర గీసేసుకుంటాం, ఎంత కావాలంటే అంత ఎక్స్టెండ్ చేసుకుంటాం, అంతే. ఆరో పెట్టేస్తాం. సో ఇది విషయం. క్లియర్ కదా అందరికీ? 2 ఎగ్జాంపుల్స్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా అందరూ హ్యాండ్స్ డౌన్ చేయండి. బ్రో ఇమేజ్ ఎట్లా ఏర్పడుతుంది బ్రో? ఇమేజా? దీనికి ఇమేజ్ లేదు. ఎగ్జాంపుల్ 5కి ఇమేజ్ లేదు. ఓకేనా? ఎగ్జాంపుల్ 4కి ఇమేజ్ ఉంది. ఓకేనా? ఓకే బ్రో. అర్థమైందా నీకు? ఎగ్జాంపుల్ 4లో పాయింట్ సైజ్డ్ ఆబ్జెక్ట్ ఇచ్చారు. ఇక్కడ ఒక రే తీసుకుందాం, ఇక్కడ ఒక రే తీసుకుందాం, ఈ రెండు ఎక్కడ కలిసినాయి, ఇక్కడ కలిసినాయి కాబట్టి ఇక్కడ ఇమేజ్ అని చెప్తాం. బట్ ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ లేదు, ఇక్కడ కేవలం ఒక రే ఇచ్చాడు. ఈ రే ఎటు వెళ్తుంది చూడమన్నాడు పర్ఫెక్ట్గా. ఎట్లా పడితే అట్లా చెప్పలేం కాబట్టి మనం ఫస్ట్ దీనికి ప్యారలల్గా ఒకటి తీసేసుకొని అది ఫోకల్ ప్లేన్లో ఎక్కడ ఇంటర్సెక్ట్ అయిద్దో చూసి దీన్ని కూడా దాని గుండా పాస్ అయ్యేటట్టు చూసాం. ఓకేనా? ఇక్కడ కనిపిస్తుంది. అది విషయం. ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది కూడా చెప్పే చెప్పండి బ్రో.
ఇన్ఫినిటీలో ఫామ్ అయిన ఇమేజ్ కి ఆ ఇమేజ్ నేచర్ మనం చెప్పగలమా బ్రో? ఇమేజ్ నేచర్ చెప్పలేము, అదే అంటే చెప్పే ఛాన్స్ ఉందా? ఓకే. దాని సైజ్ మనకు తెలియదు, డిస్టెన్స్ మనకు తెలియదు. బ్రో ఈ ఇమేజెస్, ఇవి లెన్సెస్, వీటి యొక్క ఇమేజెస్ ఇవన్నీ ప్రాక్టికల్ గా మన లైఫ్ లో ఎక్కడైనా ఉపయోగపడతాయా బ్రో? దేనికి ఉపయోగపడదు? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి బ్రో, ఎక్కడైనా ఉపయోగపడతాయా? ఇప్పుడు ఒక్క నిమిషం, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అనుకున్నాం, ఓకే, అది ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ది మన ఐ గ్లాసెస్ ఉన్నాయి. తెలుసు. నెక్స్ట్ది బ్రో కెమెరాలో ఉండేది ఏ లెన్స్ బ్రో? నాకు అవన్నీ తెలీదు. కెమెరాలు, లెన్సెస్ ఉంటాయి, చెప్తున్నా. టెలిస్కోప్ అంటే తెలుసా? ఇక్కడెక్కడ అదేంటి, దూరంగా ఉన్నది కూడా పెద్దగా కనపడుతుంది బ్రో. స్పేస్లో దూరంగా ఉన్నది కూడా కనిపిస్తుంది. ఇవన్నీ లెన్సెస్ వల్లే కదా పాసిబుల్. సో లెన్సెస్ని స్టడీ చేస్తే ఇట్లాంటివి ఉపయోగపడతాయి, అంతే, ఏం లేదు. రియల్ లైఫ్ అంటే మరీ హ్యూమన్ లైఫ్కి దగ్గరగా అంటే ఇంకా మైక్రోస్కోప్ ఒక్కటే, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఒక్కటే అనుకుంటున్నాను నేను. ఓకే బ్రో. ప్రతి దాంట్లో వాడతారు, మనకు తెలియదు అంతే. ప్రతి దాంట్లో అంటే కెమెరాస్, ప్రొజెక్టర్స్, ఫోన్, ల్యాప్టాప్ అన్నిట్లో ఉంటాయి. ప్రొజెక్టర్ అంటే ఏంటి బ్రో? ప్రొజెక్టర్ అంటే తెలీదా నీకు? సినిమాకి వెళ్ళావు ఎప్పుడన్నా? వెళ్ళా బ్రో. మరి దాంట్లో ఉంటుంది కదా, దాంట్లో నుంచి లైట్ వచ్చి స్క్రీన్ మీద పడుతుంది కదా. అదేనా బ్రో? ఓకే బ్రో. లాస్ట్ టాపిక్ రేపు చాలా ఈజీనే, కానీ మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీకు ఈజీగా అర్థం అవుతుంది అంటే ఈజీనే, మీకు డీప్గా చెప్పాల్సి వస్తే మళ్ళీ కష్టం అవుతుంది అన్నట్టు. ఒక పేజే ఉంది, ఏం లేదు. సిమిలర్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ మీరు జాగ్రత్తగా చదువుకొని రండి. వీళ్ళు 9th వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీకు సిమిలర్ ట్రయాంగిల్స్ గురించి తెలుసా?